రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శ్మశాన వాటికలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్ తొలగించాలంటూ ఆందోళనకు దిగారు తొండుపల్లి గ్రామస్తులు. సమాధులను ధ్వంసం చేసి వాటిపై హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్న వారిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ హోర్డింగ్స్ పై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని శ్మశాన వాటికను కబ్జాల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. శంషాబాద్ కి సంబంధించి మా తొండుపల్లికి సంబంధించి ఇక్కడ మాకు శ్మశాన వాటిక గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దీన్ని మేము కాపాడుకుంటున్నాము. మా పెద్దలు పూర్వీకుల నుంచి గిట్ట ఎవరెవరు ఉన్నారో నాకు తెలిసినప్పటి నుంచి సమాధులు అందరూ ఇక్కడనే పెడుతున్నారు. మేము ఏమంటున్నామంటే ఈరోజు మాకు కూడా ఎవరికి తెలియకుండా ఇక్కడ హైడ్రా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓడింగ్స్ అని చెప్పినా ఇట్లా వినకుండా ఈరోజు ఇక్కడ 4 ఓడింగ్లు తెలిసినాయి. మరియు ఇక్కడ దీని కింద సమాధులు ఉన్నాయి. 2 సమాధులు తీసేసి దౌర్జన్యంగా తీసేసి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పినాం. మేము దీనికి ఫోన్ చేసినాం. ఏమని చెప్పినాం, ఎస్వీఎస్ అంట ఇది ఓడింగ్ వాళ్ళని అడిగినాం. ఎస్వీఎస్ అంటే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే మాకు పర్మిషన్ లేదు, మేము అప్లికేషన్ పెట్టుకున్నామన్నారు. అప్లికేషన్ మీరు ఎట్లా పెట్టుకుంటారు, ఊళ్ళో ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారంటే మాకు ఒక కుల సంఘాలు కలిసి మాకు రాసి ఇచ్చారు, మాకు పర్మిషన్ ఇచ్చారంటే గవర్నమెంట్ ల్యాండ్లో కుల సంఘాలు ఇవ్వడానికి ఏం అధికారం ఉంది? ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ ఎటువంటి అధికారం లేకుండా అడ్డగోలుగా ఇక్కడ ఓడింగ్లు వెలిసి సమాధుల పైన చెలగాటడం ఆడడం ఇది చాలా సమన్వయం కాదని చెప్పి సభాముఖంగా తెలియడం జరుగుతుంది. అప్పుడే సబితారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు కూడా నేను కొట్లాడిన గ్రామ పంచాయతీలో కొట్లాడినా కానీ ఆమె అన్నది ఆ సర్పంచ్ అడిగినా కానీ ఆయన ఏం చెప్పలేకపోయాడు. ఇప్పుడు కూడా అక్రమంగా ఎవరు మన కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ ఇప్పుడు ఒక వార్డు ఉందనుకో, వార్డులో అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలతో చర్చించి మాట్లాడి పర్మిషన్ తీసుకున్నా. ఇంకోటి ఎందుకు ఈడ పర్మిషన్ అవసరమానా? ఇప్పుడు ఉంటే సొంత పొలాలలో ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన 2 శ్మశాన వాటి 2 బొందలు కూడా ఇందులో పోయినాయి. ఆ బొందలు కూడా ఇప్పుడు మనం బతికేదే ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు చేస్తామో ఎవరికి తెలియదు ఈ సమాజానికి. మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పటి వరకు ఒక 20-25 ఫోన్లు చేసినాము. ఆయనకు నిమ్మకు నీరెక్కనట్టు ప్రభుత్వాన్ని ఆయన సీటు మీద కూర్చొని పంపిస్తున్నా జరుగుతుంది కనుక మున్సిపల్ కమిషనర్ గారు ఎలాంటి చర్య తీసుకునడం లేదు. ఈ బొందల మీద 2 బొందలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఈ బొందలు వేసి ఇంటి మీద ఓడింగ్ కట్టడం జరుగుతుంది. స్థానికంగా ఎస్వీఆర్ శ్రీనివాస్ ఆయన ఫోన్ చేసి అడిగితే ఆయన రికార్డ్ ఏమంటున్నానంటే ఈ మున్సిపల్లో మీ ప్రవీణ్ పర్మిషన్ ఇచ్చిండు, 2,45,000 రూపాయలు ఆయన మేము ఇచ్చినాము. మీ కుల సంఘాలు మాట్లాడినది మా కుల సంఘాలతో మాకు అవసరం లేదు. మాకు డెవలపింగ్ చేసే ఎంఆర్ఓ ఉన్నాడు, కమిషనర్ ఉన్నాడు, ఎవరితో కాకపోతే కలెక్టర్తో చెప్పించుకుంటాం. మాకు ఎలాంటి కుల సంఘాలు డెవలప్ చేసే అవసరం లేదు. మాకు ఈ తక్షణం